గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఎన్ఆర్ఐ వెంకట్. ఈరోజు మన పొలిటికల్ పాయింట్లో దివ్యవాణి ఒక యాక్ట్రెస్ మరి ఎప్పుడు టీడీపీలో చేరిందో, ఎప్పుడు ఇంత ఆవేశం తన ఒంటి నిండా పులుముకుందో తెలియదు, కానీ చాలా ఆవేశంగా మాట్లాడారు. తల్లి, ఇదే ఆవేశం 4 ఏళ్ల ముందు మీరు చూపించినట్టు కొద్దిగా ఉపయోగం ఉండేది. అంతా అయిపోయాక ఏది ఎలక్షన్ కోడి కూడా వస్తున్నప్పుడు అప్పుడు వచ్చేసి ఓట్ల రాజకీయం చేస్తున్న టీడీపీని కాపాడాలని మీరు ఎంతగానో కృషి చేస్తున్నారు. థ్యాంక్స్ అమ్మా. మీకు మంచి పొజిషన్ రావాలని, ఆ పదవి కావాలని, మీరు కోరుకున్న పదవి కావాలని ఆశిస్తూ నేను ఎన్ఆర్ఐ వెంకట్ మీకు కొన్ని ప్రశ్నలు ఇదలుచుకున్నా. ఒకటి, ఫస్ట్ ఏమన్నారంటే, ధర్మం అంటే తెలియనటువంటి, అవినీతికి ప్రతీకగా ఉన్నటువంటి మోడీ గారు, మోడీ తాత అన్నారు. అమ్మా ఒక్కటి చెప్పండి, ధర్మం అంటే ఏంటమ్మా? మీరు చేస్తున్న ధర్మ పోరాట దీక్షలో ధర్మం ఉందా? ఏ నోటితోటైతే స్పెషల్ స్టేటస్ కాదు, స్పెషల్ ప్యాకేజ్ మంచిది అని 4 ఏళ్ళు టీడీపీ తోటి పొత్తుగాగి ఇప్పుడు ఈ 6 నెలల ముందు ప్రత్యేక హోదా కోసం మేము పోరాటం చేస్తున్నామంటే అది ధర్మమా? అది ధర్మమా అని అడుగుతున్నా. రెండోది, అవినీతి ప్రతీకగా నవ్విపోతారమ్మా దేశ ప్రజలు. ఎవరికి ఆస్తులు ఉన్నాయి? 2 ఎకరాల ఆసామి 1,00,000 కోట్లకి ఎదిగింది మోడీ గారేనా? నాకు తెలియదులే మోడీ గారి ఆస్తులు. ఒక్క ఆస్తి చూపించమ్మా ఆయన పేరు మీద. ఎంత అవినీతి చేశాడో చూద్దాం. కొద్దిగన్నా అంటే మీ ఎల్లో మీడియా ఉందని చెప్పి మీరు ఏది చెప్తే అది మేము నమ్మాలి అంటే కాస్త మాకు కూడా ఉందమ్మా, మాకు కూడా ఈ ఆలోచన అనేది బుర్రతో ఉంది. మేమంతా మీరు చెప్పినంత నమ్ము, మీ ఎల్లో మీడియా చెప్పినంత నమ్ము. మేము ఆలోచిస్తాం ఏది మంచి ఏది చెడు, ఎవరు మంచి వైపు ఉన్నారు ఎవరు చెడు వైపు ఉన్నారు అని ఆలోచించగలము. తెలుగు ప్రజలకు కూడా కాస్త కోస్త విజ్ఞత ఉంది అని నేను నమ్ముతున్నా. ఇంకోటి, చంద్రన్న కాళ్ళ దగ్గర అడుక్కున్నావు. ఒక్కసారి వెళ్ళి 2004లో 2014లో ఎవరిని అడుక్కున్నారో ఒక్కసారి చూడు. నేషనల్ న్యూస్ పేపర్లు చూడు, హిందుస్థాన్ టైమ్స్ చూడు, టైమ్స్ ఆఫ్ ఇండియా చూడు, వాటన్నిటిలో హెడ్లైన్స్ ఎలా ఉన్నాయో చూడు. నేను రాసుకున్నా ఇక్కడ హెడ్లైన్స్. టీడీపీ చీఫ్ ఎన్ చంద్రబాబు నాయుడు హోప్స్ టు రైడ్ ద మోడీ వేవ్ టు రిటర్న్ టు పవర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని రాసింది ఇండియా టుడే. వెళ్ళి ఇండియా టుడే చేసిన తప్ప అని అడుగు. అంటే మే 5th 2014లో మే 5th అన్ని న్యూస్ పేపర్లో ఒక్కసారి హెడ్లైన్ చూడమ్మా తల్లి. నువ్వే చదవాల్సిన పని లేదు. ఇంగ్లీష్ వస్తే చూడు, లేకపోతే తెలుగులో నేను చెప్తాను. మోడీ వేవ్ ఆంధ్రప్రదేశ్ కాదు మొత్తం భారతదేశంలో ఉంది. ఆ మోడీ వేవ్ను ఉపయోగించుకొని చంద్రబాబు నాయుడు గారు పవర్లోకి రావాలని అనుకుంటున్నారు. అందుకే టీడీపీ వెళ్ళిపోయి బీజేపీతో కలిసింది అని చెప్పి రాసినాయి నేషనల్ న్యూస్ పేపర్స్ అన్నీ కూడా. ఈవెన్ మీకు రాయలే, మీ ఎల్లో పేపర్స్ రాయుగా, అందుకే మీకు తెలియదేమో. లేకపోతే మీకు ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్ పేపర్లు చదవండి. మీకు పరిపాలన చేత కాకపోతే మా చంద్రన్న దగ్గర నేర్చుకో అని ఇంకో పాయింట్ అన్నావు. ఇంతకంటే దరిద్రం ఉందమ్మా. ఏం నేర్చుకోవాలమ్మా చెప్పు, మీరు చెప్పండి. ఏం నేర్చుకోమంటా? నోటు కేసులో ఎలా ఇరుక్కోవాలో చెప్పుంటావా? లేకపోతే నోటుతోటి ఓటు ఎలా కొనుక్కోవాలి, 50 లక్షలు అంతా ఓపెన్గా ఆడియో ప్రపంచం అంతా తెలుసు. అలాగా ఎలా చేయాలో నేర్చుకోమంటారా మోడీ గారు చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చి? లేకపోతే 2 ఎకరాల ఆసామి 1978లో 1,00,000 కోట్లకి ఎలా ఎదగాలి, రాజకీయాల్లో ఉపయోగించి క్విట్ ప్రోక్యో అవినీతి ఉపయోగించి ఎలా ఎదగాలో నేర్చుకోమంటారా? లేకపోతే ఒక కుటుంబానికి రాష్ట్ర సంపదని దోచిపెట్టడం నేర్చుకోమంటారా? లేకపోతే ఒక వర్గానికి రాష్ట్ర సంపద అంతా ఒక వర్గానికి, సామాజిక వర్గానికి దోచిపెట్టడం నేర్చుకోమంటారా? లేకపోతే బోసరవెల్లిలాగా రంగులు మార్చటం అలా నేర్చుకోమంటారు? ఒకసారి కాంగ్రెస్, ఒకసారి మోడీ, ఒకసారి స్పెషల్ స్టేటస్, ఒకసారి స్పెషల్ ప్యాకేజ్, ఇలాగా ఇష్టం వచ్చినట్లుగా ఆయన ఇష్టం వచ్చినట్టు రంగులు మారుస్తుంటారు అని చాలామంది అంటుంటారు. బోసరవెల్లిలాగా రంగులు మారుస్తారని. అలాంటిది పాప మోడీ గారికి తెలియదు. అలా నేర్చుకోమంటారా? లేకపోతే ఓట్ల కోసం స్పెషల్ స్టేటస్ని తన దీనికోసం, అంటే రకరకాల ప్రయోజనాల కోసం స్పెషల్ స్టేటస్ని తూట్లుగా ఎలా పొడిచారో అవి నేర్చుకోమంటారా? ఏమి నేర్చుకోమంటారు మోడీ గారిని? అది వివరంగా చెప్తే మేము కూడా తెలుసుకుంటాం. ఇంకోటి,
ఎన్టీఆర్ ఒంటరితనాన్ని అడ్డం పెట్టుకొని కుటుంబాన్ని రోడ్డు పక్కన హరికథలుగా బుర్రకథలుగా చేస్తుంటే ఒక అల్లుడి స్థానంలో, ఒక కొడుకు స్థానంలో చంద్రబాబు నాయుడు గారు టీడీపీని కాపాడారు అని చెప్పారు. థ్యాంక్స్ అమ్మా. మీ ఇల్లు ఎక్కడో నాకు తెలియదు, కానీ నాకు చెప్పండి, మీ ఇల్లు సరిగ్గా మీరు చూసుకోకపోతే మీ ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేసేసి మేము వస్తే ఊరుకుంటారా మీరు? అది ఎన్టీఆర్ ఇల్లు. ఎన్టీఆర్ ఇటుక పేర్చుకొని టీడీపీని కాపాడుకున్నాడు, టీడీపీని గెలిపించుకున్నాడు. ఆయన పార్టీలోకి వెళ్ళి మీరు ఆయన సరిగ్గా చూసుకోవట్లేదని చెప్పి అది కుటుంబం అంటున్నావు. కుటుంబం హరికథలుగా బుర్రకథలుగా చెప్పుకుంటే అంటే తెలుగు రాష్ట్ర ప్రజలది ప్రభుత్వం, మీ కుటుంబానికి కాదు టీడీపీ. అది గుర్తుపెట్టుకోండి. కుటుంబం హరికథలు బుర్రకథలుగా చేస్తుంటే వెళ్ళిపోయి మీరు ప్రభుత్వాన్ని పడేస్తారా? ఎంత దుర్మార్గం ఇది! ఇదా మీ ధర్మం? కొద్దిగన్నా ఆలోచించండి. గొడ్డుబోతువి నీకేం తెలుస్తుంది ప్రేమ యొక్క విలువ? అవును, మీకే తెలుసు ప్రేమ యొక్క విలువ. అందుకే మీకు తెలుసు కాబట్టి రాష్ట్ర సంపదని కొట్టేసేసుకొని కుటుంబాలను పోషించుకుంటున్నారు. కొడుక్కి ఎమ్మెల్సీ దొడ్డిదారిన మంత్రిని చేస్తున్నారు. అందుకే మీకు తెలుసు, మీకు ప్రేమలు తెలుసు. తర్వాత కొడుక్కి క్రమశిక్షణ నేర్పిస్తున్న మా చంద్రన్న క్రమశిక్షణ కాదమ్మా నేర్పిస్తుంది, రాజకీయం నేర్పిస్తున్నాడు. ఆయన లాంటి అవకాశం ఇస్తే ఈ రాష్ట్ర ప్రజల యూత్ వందల మంది కాదు వేల మంది ఇంతకంటే గొప్పగా నేర్చుకునేవాళ్ళు రాజకీయం. అంతటి అవకాశాన్ని ఇచ్చినా కూడా ఇంకా అంతంత మాత్రం ఆయన నేర్చుకుంది. ఆయన నేర్చుకుంది కొడుకు మీద ప్రేమతోటి కాదు, అంటే కొడుకు మీద ప్రేమతోటే, బట్ ఎందుకు? కేవలం నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ కోసం. ఆయన జలసత్తాలు ఒడిగిపోయి నెక్స్ట్ ముఖ్యమంత్రిని లోకేష్ బాబుని ఎలా చేయాలి ఉంది కదా మాకు ఎల్లో మీడియా భజనలు చేయడానికి చిటికలు వేసుకొని, వాటిని ఉపయోగించి లోకేష్ బాబుని ద గ్రేటెస్ట్ లీడర్ ఎవర్, ఆంధ్రప్రదేశ్లో ఇంతకంటే నాయకుడు ఎవరు చూడలేదు అని మీరు ప్రజలను నమ్మేటట్టు చేయగలరు. మీరు అంత దుర్మార్గులు, అంత సమర్థులు కూడా నాకు తెలుసు. మీ ఎల్లో మీడియా అంత మాత్రం గొప్ప చేయగలదు. తర్వాత కడుపున పుట్టే బిడ్డ దగ్గర నుంచి కాటికి పోయే తల్లి వరకు ప్రతి ఒక్కరూ గర్వంగా చెప్పుకుంటున్న మా చంద్రన్న అంటున్నారు. అది 4 నెలల్లో తెలిసిద్దమ్మా. టీడీపీ భూస్థాపితం అయిపోతుంది. ఎవ్వరూ కాపాడలేరు టీడీపీని. అయిపోయింది ఆల్రెడీ. ఎవ్వడు టీడీపీ అనే ఒక పార్టీ ఉంటుందా అని ఒక 10 సంవత్సరాల తర్వాత జనాభా చెప్పుకుంటారు. ఎందుకంటే అంత దరిద్రంగా రాష్ట్రాన్ని గబ్బు పట్టించింది లాస్ట్ 4 సంవత్సరాల్లో. రాష్ట్ర సంపదకి, రాష్ట్ర ఖజానాకి, స్పెషల్ స్టేటస్కి అన్ని విధాలుగా ఎంత గబ్బు పట్టించిందంటే ఎప్పటికి కూడా టీడీపీకి ఓటేసేవాడు నా దేశంలో, నేను ఆల్రెడీ చెప్పాను, నేను స్పష్టంగా చెప్తున్నా, మూర్ఖులు మాత్రమే టీడీపీకి ఓటేస్తారు. కేవలం బుర్ర ఉపయోగించలేని వాళ్ళు, రాష్ట్ర ఎలాగ పోయినా పర్లేదు నా కులం కావాలి అనుకునే వాళ్ళు మాత్రమే టీడీపీకి ఓటేస్తారు. అంతే తప్ప కాస్త కొస్త విద్యత గల్లోడు ఎవడు కూడా టీడీపీకి ఓటేయడు. ఇది నేను కాస్త కొస్త ఆలోచించి విచక్షణతోటి నేను చేసుకున్న నిర్ణయం. రాష్ట్ర ప్రజలు కాస్త కొస్త విద్యతో ఉపయోగిస్తే పవన్ కళ్యాణ్ అనే నీతి నిబద్ధత నిజాయితీ గల ఒక వ్యక్తిని ఎన్నుకుంటారు. ఒకసారి మీరు కూడా నా పాయింట్లన్నీ ఒకసారి నేను చెప్పిందంటూ నిజం ఉందా, ఎంత అబద్ధం ఎంత అని ఆలోచించండి. గుడ్డిగా నమ్మొద్దు నా మాటలు కూడా. ఎవరు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను ఛాలెంజ్ విసురుతున్నా, నా మాటలు నమ్మొద్దు. దయచేసి నేను చెప్పిన దాంట్లో నిజమెంత అని చెప్పి రీసెర్చ్ చేయండి. నేను కూడా రీసెర్చ్ చేసి మాట్లాడుతున్నా. వెళ్ళి 2014 న్యూస్ పేపర్లు చూడండి, హెడ్డింగ్స్ చూడండి, నేషనల్ న్యూస్ పేపర్స్ హెడ్డింగ్స్. మీరు కూడా ఆలోచించండి. ఆలోచించి మాత్రమే మీరు పవన్ కళ్యాణ్కి ఓటేయండి. జై హింద్. Please subscribe New Waves.